తిని అనా పైస లేకుండా అరణ్యానికి వచ్చినప్పుడే నిన్ను అంతము చేయవలసింది. దిక్కులేని వాడివని దయతలిచాను. నా చెల్లి ముక్కు చెవులు కోసినప్పుడే నీ కుత్తుకోయా చెల్లి. కోతిని పంపి నా లంకను దహించినప్పుడే నిన్ను మట్టు పెట్టవలసింది. నాయన ఇంద్రజిత్, నీ భార్య వచ్చి హే అసుర సామ్రాట్ మహాబల, ఎక్కడ నా పసుపు కుంకుమలు అంటే, తల్లి నీ పసుపు కుంకుమలు నేను రాసుకున్నాను, చేతి కడియాలు నేను ధరించానని ఎలా చెప్పను? ఈశ్వరా, నా బిడ్డను బ్రతికించలేరా అని ఏడ్చే ఆ తల్లిని ఎలా ఓదార్చను? ఇలా ఏడ్చడానికా నాకు 20 కన్నులు ఉన్నవి? ఎవరి కోసం నా పోరు? నాకు ఎవరు మిగిలినారు? గృహస్థుడు, మహాభక్తుడు, కుంభకర్ణుడు మరణించినారు. నాకెందుకు ఈ పట్టుదల? ఏలుకొమ్మను, ఆ రాముడినే ఏలుకొమ్మను. నే గెలిచి ఏం చేయను? నాయన ఇంద్రజిత్, నాకు ఏమీ వద్దయ్యా, వద్దు. ఏంటి అపర పరమేశ్వరుడైన ఈ లంకేశ్వరుడు ఇలా బంధాలను చూసి బాధపడేలా? లేదు, వీల్లేదు. బ్రహ్మ వంశస్థుడనై, అఖిలాండ శివ దీక్షాపరుడనై, వేదాంగాలు చదివిన వాడినై